నా సిక్స్త్ సెన్స్ ముందే చెప్పింది. తారక్, ఏంటి తారక్ ఇది? మమ్మల్ని అందరినీ నువ్వు అనుమానిస్తున్నావా? అసలే నీ కొంట్లో బాలేదు, అందుకే ఎవరిని పడితే వాళ్ళని నీ గదిలోకి పంపించడం ఎందుకని ఓ చిన్న అబద్ధం చెప్పావు అంతే, అంతకన్నా ఇంకేం లేదు. బామర్ది, కరెక్ట్ బామర్ది, అంతే. మీ అక్క చెప్పింది అక్షరాల నిజం. తారక్, చల్లగా వచ్చి పక్కన నిలబడితే నా చెవి మెలబెడతావా? వదులు బామర్ది. నిజం చెప్పు, ఎందుకు నాకు అబద్ధం చెప్పారు? చెప్తావా చెప్పవా? నీకు నిజమే చెప్పాను బామర్ది. నిన్ను నిజం చెప్పమన్నాను, అంతేకాని వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయమనడం లేదు. చెప్తావా చెప్పవా? తారక్, ఏంట్రా ఇది? బావగారు అన్న గౌరవం కూడా లేదా? ఈ ఇంటి అల్లుడికి నువ్విచ్చే మర్యాద ఇదేనా? ఏంటి? మీ ఆయనకిచ్చే గౌరవం గురించి మర్యాద గురించి ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏ రోజైనా ఆయన్ని ఈ ఇంటి అల్లుడిగా చూసారా? ఏ రోజైనా ఈయన్ని కాస్తైనా గౌరవించారా? మీ ఆయనకి ఎలాంటి గౌరవం ఇస్తున్నారో ఈ రోజు నా భార్యకు కూడా ఇంట్లో అదే గౌరవం ఇస్తున్నారు. మీ ఆయనకి ఎలాగో ఆత్మాభిమానం లేదు, అందుకే ఎంతమంది ఎన్ని మాటలన్నా సిగ్గు లేకుండా దులిపేసుకుంటాడు. కానీ నా భార్య అలా కాదు, ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి. ఆ ఆత్మాభిమానాన్ని కాపాడే బాధ్యత తన భర్తగా నా మీద ఉంది. అందుకే నా భార్య మీద ఈగ వాలినా సరే నేను ఒప్పుకోను. ఒక్క మాట అన్నా కూడా నేను క్షమించను. ఇప్పుడు మీ ఆవిడ్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ అనలేదు. ఆవిడేదో పెద్ద మహారాణి అయినట్టు ఆవిడకెందుకు పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టాలనుకుంటున్నావు? నా భార్య నాకు మహారాణి అవుతుంది. నేనున్న ఇంటికి నా భార్య యజమానురాలవుతుంది. అది నీ భ్రమ. పని వాళ్ళెప్పుడు పని వాళ్ళలాగే ఉండాలి. ఇంకొక్కసారి నా భార్యను పని మనిషి అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నువ్వు ఆగుతావా? అసలే తారక్కి ఒంట్లో బాలేదు, నువ్వాన్ని ఇంకా రెచ్చగొడతావేంటి? అయినా మీరందరూ ఇంత బుద్ధి తక్కువ పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మాకు బుద్ధి తక్కువ పనులు చేయడం అలవాటే కదా బామ్మర్ది. బావా, నువ్వు ఆగుతావా? అసలే అన్నయ్య నిప్పులు కక్కుతున్నాడు, తన మంట మీద నువ్వు పెట్రోల్ పోస్తున్నావు. మీరందరూ కలిసికట్టుగా నీలవేణిని నా నుంచి దూరం చేద్దామనుకున్నారు కదా? నీలవేణిని నన్ను వేరు చేద్దామనుకున్నారు. కానీ నాకు ఆరోగ్యం కుదుట పడ్డాక నీలవేణి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తన కోసం వెళ్తానని ఎందుకు ఆలోచించలేకపోయారు?